నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఇండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో మహిళలంతా మంగళ హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి ఉపాధి హామీ కూలీలతో కాసేపు ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానికం ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, నాటిన మొక్కలకు అలాగే వదిలివేయకుండా నీళ్లు పోసి కంచెలు నిర్మించి చెట్లను జాగ్రత్తగా పెంచాలని, అధికారులు కూడా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నాటిన ప్రతి మొక్కను పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుండేటి జితేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, గాజుల విజయ్, గెలు శ్రీనివాస్, సోమిశెట్టి రమేష్, గుండేటి సందీప్ రెడ్డి, బాలసాని మల్లేశం గౌడ్, వీనింక శ్రీనివాస్, రంగు తిరుపతి, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ మళ్ళీ రాదు అలగకుండా చేసినాం ఇంకేం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈరోజు పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు కానీ, మండల స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ, గ్రామాల్లో ఉండే వివిధ హోదాల నుండి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్సు, మరి వారు అందరూ కూడా పెద్ద ఎత్తున మా అంబర్పేట గ్రామ ప్రజలు, మా సోదరిమణులు, మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులు, గ్రామ పెద్దలందరూ కూడా, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వేలాది చెట్ల మొక్కలు నాటాలని చెప్పేసి ఈరోజు ఎండపల్లి మండలానికి సంబంధించినటువంటి ఏదైతే అంబర్పేట గ్రామంలో మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మా చేతుల మీదుగా మండలానికి సంబంధించిన అధికారులంతా కూడా ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు. మేము ఒకటే మనవి చేసేది ఏంటంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 1000 మొక్కలు ఈ గ్రామానికి ఈ యొక్క ఏదైతే క్రీడా ప్రాంగణం ఉంది, ఈ క్రీడా ప్రాంగణం చుట్టూ పచ్చగా ఒక వాతావరణం చెట్లతో, పచ్చని చెట్లతో చుట్టుగా ఇట్లా బౌండరీ టైప్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ఇక్కడ ఎంపీ వారు అందరు గారు ఒక ఆలోచన పరంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం వారందరూ నిర్ణయం తీసుకున్నది. దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యుడిగా నా చేతుల మీద ఈరోజు కార్యక్రమం చేపడుతున్నారు. ఈ చుట్టూ మొక్కలు పెట్టే కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏదైతే 100 రోజుల పనికి సంబంధించిన మా సోదరిమణుల ద్వారా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము అధికారులం ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనమందరం ఒక వనోత్సవం కార్యక్రమాన్ని మనం పెద్ద పండుగ వాతావరణం చేసుకునే కార్యక్రమాన్ని మనం ముందుకు సాగాలంటే కూడా ఆ పెట్టినటువంటి మొక్కలను కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, స్పెషల్ ఆఫీసర్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు దినం ఈ యొక్క మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే పర్యవేక్షణ ఉన్నదో దగ్గరుండి చూసుకోవాలి. ఎక్కడ చిన్న ఇబ్బంది కాకుండా సకాలంలో వాటర్ ఇచ్చేటువంటి ఆ చెట్లకు ఇంకా ఇతర ఏర్పాట్లు కానీ మీ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే మీరు చేయండి, లేకపోతే మండలకు సంబంధించినటువంటి మండల అధికారులు ఉన్నారు వారికి చెప్పండి, లేదు జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులకు చెప్పి తక్షణమే ఈ యొక్క మొక్కలన్నీ కూడా ఏదో ఆచరణ యోగ్యములుగా వచ్చే విధంగా ఆలోచన చేయాలని చెప్పి గతంలో మేము పొజిషన్ పార్టీలో ఉన్నాం. అప్పుడు హరితహారం అని పోయిన ప్రభుత్వం ఆరంభ సూరత్వం ఆ మొక్క పెట్టినాక తిరిగి వచ్చి చూస్తే ఆ మొక్క ఉండేది కాదు అక్కడ. అలాంటి ప్రక్రియ 80% జరగద్దని చెప్పేసి నేను అధికారులకు చెప్తున్నాను. నేను ఎవ్వరు కూడా అధికారులు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుల ఊబిలో ఉంచి ఆర్థికంగా ఎంత
ఒత్తిడి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ శాఖ మంత్రి వర్యులు కూడా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని లక్షలాది చెట్లు ఈ జగిత్యాల జిల్లాలో నాటాలే. దానిలో భాగంగా ధర్మపురి మండలం లోపల ధర్మపురి నియోజకవర్గం లోపల ఎండపల్లి మండలం అంబర్పేట గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లకు కానీ మన గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ నేను చెప్తున్నా, ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏదైతున్నదో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన జరగాలి, ఇది అమలు జరగాలి. ఈ చెట్లు కూడా పెంచే విధంగా అధికారులు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా గ్రామ ప్రజలను కూడా మనవి చేసుకుంటున్నాను, దయచేసి మీరు ఎంత ప్రేమతోని ఎంత అభిమానంతో ఈరోజు మనం చెట్లను పెట్టినాం, ఆ చెట్లను కూడా మీరు దగ్గరుండి కూడా మీరు చూసుకోవాలి. మన ఇంటి ముందు చెట్టు పెట్టినా మన ఇంట్లో ఏదో విధంగా చూసుకుంటాం, ఆ విధంగా ఈ పెట్టినటువంటి చెట్లను కూడా మనం కూడా గ్రామ ప్రజలు కూడా చూసుకోవాలి. మాజీ ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మా జితేందర్ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు మా శ్రేయభిలాష్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనం చేసుకుంటున్నాం. మరి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా ఉండి ఇంత మంచి వన మహోత్సవ కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా వాళ్ళ అవకాశం ఇచ్చి నేను ఇక్కడ అధికారులు మనం పిలవడం జరిగింది. నిన్న సాయంత్రం అనుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మండల అధికారులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మరి ఈ అంబర్పేట గ్రామంలో పెట్టిళ్ళు. ఈ గ్రామ ప్రజలందరికీ మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమం అంబర్పేటలో మొదలైన కార్యక్రమాన్ని మండలంలో కూడా అన్ని గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అవి అభివృద్ధి పరంగా ముందుకొచ్చే విధంగా అన్ని విధాల అధికారులు కానీ ప్రజలు కూడా ఆ ఒక సకాలం నీళ్లు పోసి దానికి సంబంధించిన ఎరువు కానీ సంబంధించిన అన్నీ కూడా చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. తక్కువ టైం లోపలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఆదేశాన్ని అమలయ్యే విధంగా ఈ గ్రామాల లోపల మండలాల లోపల నియోజకవర్గాలు జరిపిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు అధికారులకు నేను వారి యొక్క మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టిళ్ళు ఈ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మీరందరూ కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను.